నమస్తే అండి, వెల్కమ్ టు సఖీ ఫ్యాషన్. మాది ఏఎస్ రావు నగర్లోని సఖీ ఫ్యాషన్స్. మా ఈ ఎపిసోడ్లో ఇక్కత్ శారీస్ చూపిద్దాం. సో ముందుగా ఇక్కత్లో డిజైన్స్ చూద్దాము. ఈ శారీ చూడండి, ఇక్కత్లో మంచి డబుల్ వార్ప్ ఇక్కత్ అంటాం దీన్ని. మంచి ప్యారెట్ గ్రీన్కి పింక్ కలర్ కాంబినేషన్తో డిజైన్ అవుతుంది. ఈ శారీ స్పెషల్ ఏంటంటే పైన కూడా ఏంటంటే మంచి పింక్ కలర్ బార్డర్ ఇచ్చేస్తున్నాము. అందులో కూడా ఒక మంచి జరీ బార్డర్ లాగా డిజైన్ చేస్తున్నాము. జరీ బార్డర్ కూడా వస్తుంది. శారీ మొత్తం ఏంటంటే చెక్స్ డిజైన్ అనేది వస్తుంది అనమాట. ఒకటి వచ్చి క్రాస్ డిజైన్ వచ్చి అంతా జరీతో వస్తుంది, నిలువంతా కూడా థ్రెడ్ డిజైన్తో డిజైన్ అవుతుంది. శారీ మొత్తం కంప్లీట్ ఇలా వస్తుంది. అండ్ మన బార్డర్ పార్ట్కి వచ్చేటప్పటికి చూసారు కదా, మంచి ప్యారెట్ గ్రీన్ కలర్కి బ్లూ కలర్ డిజైన్ తీసుకుని అందులో కూడా మంచి కడ్డీ బార్డర్ లాగా డిజైన్ హెవీగా తీసుకొని ఇందులో కూడా బర్డ్స్ డిజైన్ అనేది ఇక్కత్ అనేది ఇట్లా ఇస్తున్నాం. సో లాస్ట్ వన్ ఏంటంటే మళ్ళీ వైట్ టచ్ అప్ తీసుకుంటూ పింక్ కలర్ బార్డర్ అనేది హైలైట్ చేస్తాం. శారీ మొత్తం కూడా చాలా బాగుంటుందండి, లైట్ వెయిట్ వస్తుంది. అండ్ ఈ డబుల్ వార్ప్ ఇక్కత్ అనేది వస్తుంది. ఇప్పుడు యాక్చువల్గా ఇక్కత్లో ఏంటంటే సింగిల్ వార్ప్ ఇస్తున్నారు, బట్ అది అంత ఇదిగా ఉండదు. ఈ డబుల్ వార్ప్ అనేది చాలా హెవీగా వస్తుంది, క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్. అండ్ పళ్ళు పాటుకు వచ్చేటప్పటికి చూసారు కదా, మంచి పింక్ కలర్ మీద జరీతోటి హెవీ లాగా చేసాం అనమాట. సో దాన్ని కూడా సేమ్ బార్డర్ కూడా కంటిన్యూషన్ ఇచ్చేస్తున్నాం. అండ్ బ్లౌజ్ వచ్చేటప్పటికి జరీ చెక్స్ ఇచ్చేస్తున్నాం. మంచి డిజైనర్ ప్యాటర్న్ ఏదైనా కుట్టించుకోగలిగితే చాలా బాగుంటుంది. దీని కాస్ట్ మనకు 10,500 రూపీస్లో మనకు అవైలబుల్గా దొరుకుతుంది. సో నెక్స్ట్ సారీ చూద్దాం. ఈ సారీ చూడండి, ఫస్ట్ టైం ఇస్తున్నాం అనమాట. ఇక్కత్లో టిష్యూ ఫ్యాబ్రిక్ మీద ఇస్తున్నాము. మంచి గోల్డెన్ మస్టర్డ్కి పైన వచ్చేసి పింక్ బార్డర్, కిందకు వచ్చేటప్పుడు బ్లూ కలర్ కాంబినేషన్తో డిజైన్ తీసుకున్నాము. ఈ సారీ స్పెషల్ ఏంటంటే చూస్తారు కదండి, మంచి మ్యాంగో మస్టర్డ్ కలర్కి పైన వచ్చేసి మంచి పింక్ బార్డర్ తీసుకుని అందులో కూడా జరీ బార్డర్ని హైలైట్ చేసాము. శారీ మొత్తం కూడా టిష్యూ ఫ్యాబ్రిక్ అండ్ పట్టుతో మిక్స్ చేస్తూ శారీ మొత్తం కూడా బుట్టి స్టైల్ ఇచ్చేస్తున్నాం. అందులో కూడా రెడ్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్తో డిజైన్ అనేది చేస్తున్నాం అనమాట. శారీ మొత్తం కూడా ఈ కలర్ 2 కలర్స్ బుట్టీస్ తోటి మొత్తం శారీ అంతా ఇలాగే వెళ్తుంది. చూసారు కదా, లైట్ వెయిట్ వస్తుంది. చాలామంది టిష్యూ అనేటప్పటికి చాలా కొంచెం అనీజీగా ఫీల్ అవుతుంటారు, బట్ ఇది హ్యాండ్లూమ్ మీద వచ్చేసింది కాబట్టి చాలా సాఫ్ట్గా ఉంటుంది అండ్ ఫాలింగ్ మెటీరియల్ అనమాట. సో బార్డర్ అనేది చాలా హైలైట్ చేస్తున్నాం. కింద వచ్చేసి మనం మంచి బార్డర్ జరీ బార్డర్ తీసుకున్నాము, అటు సైడ్ ఇటు సైడ్ మధ్యలో మాత్రం బ్లూ కలర్ హైలైట్ చేసుకుంటున్నాం. అందులో లాస్ట్ వచ్చి కింద వచ్చి ఎండ్ వచ్చేసి మనం పింక్ డిజైన్ తోటి చేస్తున్నాం. కంప్లీట్ ఇక్కత్ డిజైన్ మీద వచ్చేసింది కాబట్టి చాలా డిఫరెంట్గా ఉంటుంది. చూసారు కదా, పార్టీ వేర్ కొద్దిగా డిఫరెంట్గా కనబడాలంటే ఇట్లాంటివన్నీ ట్రై చేయాలండి. అండ్ పళ్ళు పాటుకు వచ్చేటప్పటికి పింక్ కలర్ని హైలైట్ చేస్తున్నాం అనమాట. అది కూడా టిష్యూ ఫ్యాబ్రిక్ మీద డిజైన్ చేసేస్తున్నాము. బ్లౌజ్ కూడా మనం టిష్యూ బ్లౌజ్ ఇచ్చేస్తున్నాం. చూసారు కదా, మంచి ప్యాటర్న్ బ్లౌజ్ ఏమైనా కుట్టించుకోగలిగితే చాలా బాగుంటుంది శారీ. సో శారీ మొత్తం కూడా ఇలాగే వచ్చేస్తుంది. సో దీని కాస్ట్ వచ్చే మనకు 12,000 రూపీస్లో మనకు అవైలబుల్గా దొరుకుతుంది. సో నెక్స్ట్ శారీ చూద్దాం. ఈ శారీ చూడండి, మంచి పింక్ కలర్కి అండ్ బ్లూ కలర్ కాంబినేషన్లో తీసుకున్నాము. అందులో కూడా ప్యారెట్ గ్రీన్ టచ్అప్ చేసుకుంటూ వస్తున్నాము. ఇది కూడా మంచి స్పెషల్ శారీగా చెప్పుకోవాలి. ఇక్కత్లో ఈ శారీ స్పెషల్ ఏంటంటే మంచి పింక్ కలర్ తీసుకున్నాము. అందులో కూడా జరీ చెక్స్తో డిజైన్ తీసుకున్నాము. దీనికి అవుట్లైన్ వచ్చేసి మొత్తం బ్లూ కలర్ తోటి డిజైన్ చేస్తున్నాం. అందులో కూడా కడ్డీ బార్డర్ డిజైన్ ఇచ్చేస్తున్నాము. శారీ మొత్తం ఏంటంటే చెక్స్, పెద్ద చెక్స్ లాగా డిజైన్ చేసుకుంటూ ప్రతి ఒక్క చిన్న చెక్స్లో కూడా స్మాల్ బాక్సెస్ వచ్చేటట్టు డిజైన్ తీసుకున్నాం. చాలా డిఫరెంట్గా ఉంటుంది. మనం ఇట్లా సన్న డిజైన్స్ అనేది చాలా రేర్గా వస్తుంది. ఇప్పుడు శారీ మొత్తం కూడా కంప్లీట్ ఓవరాల్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇలాగే వెళ్తుంది. అండ్ మన బార్డర్కి వచ్చేటప్పటికి ఇలా చూడండి, మంచి బార్డర్ మీద వచ్చేటప్పటికి మంచి కడ్డీ బార్డర్, బ్రాడ్ పెద్ద బార్డర్ లాగా తీసుకున్నాము. అందులో కూడా బ్లూ కలర్ మీద వచ్చేసింది, వైట్ డాట్స్ తోటి ఇక్కత్ డిజైన్ ఇచ్చేస్తున్నాం. ఈ రెండు వెరిఫికేషన్ కోసం మధ్యలో కొంచెం ప్యారెట్ గ్రీన్ డిజైన్ ఇచ్చేస్తున్నాం. చాలా రేర్ కాంబినేషన్, చాలా బాగుంటుంది శారీ కూడా. మంచి లుక్ కలర్తో వస్తుంది మేడం, కొద్ది డిఫరెంట్గా ఉంటుంది శారీ కూడా, కలర్ కాంబినేషన్ అండ్ డిజైన్ తోటి కూడా. అండ్ పళ్ళుకి వచ్చేటప్పటికి చూస్తారు కదా, మంచి బ్లూ కలర్ తీసుకున్నాం అనమాట. అందులో కూడా మంచి కడ్డీ బార్డర్ లాగా తీసుకొని లైన్స్ డిజైన్ అనేది హైలైట్ చేసుకుంటూ వచ్చాము. అండ్ బ్లౌజ్కి వచ్చేటప్పటికి ఈ చెక్స్ డిజైన్ అనేది క్రాస్ డిజైన్ తోటి చేసుకుంటూ హైలైట్ చేసుకుంటూ వచ్చాం. ఒక సైడ్ వచ్చి పెద్ద బార్డర్ వచ్చేస్తుంది. సో మంచి డిజైనర్ ప్యాటర్న్ ఏమైనా కుట్టించుకోగలిగితే చాలా బాగుంటుంది శారీ. చాలా లైట్ వెయిట్ వస్తుంది, చాలా ఈజీ మెయింటెనెన్స్ కూడా ఈ ఇక్కత్ శారీస్ అనేది. ఇప్పుడు ఇవి లేటెస్ట్గా వస్తున్నాయండి ఇవి. సో దీని కాస్ట్ వచ్చి మనకు 9,800 రూపీస్లో మనకు అవైలబుల్గా ఉంటుంది. సో నెక్స్ట్ శారీ చూద్దాం. చాలా రేర్ కాంబినేషన్, చాలా మంచి గుడ్ కలర్ కాంబినేషన్ వస్తుంది. ఇది మంచి డిఫరెంట్ కలర్ కాంబినేషన్తో వస్తుంది. ఈ శారీ స్పెషల్ ఏంటంటే చూసారు కదా, మంచి పింక్ కలర్ తీసుకున్నాం. అది కూడా ఒక లాంటి గులాబీ పింక్లో ఒక లాంటి షేడ్ లాగా చాలా డిఫరెంట్గా వస్తుంది. శారీ మొత్తం కూడా మంచి గ్రీన్ కలర్, ఒక ప్యారెట్ గ్రీన్ కూడా కాకుండా ఒక లాంటి డిఫరెంట్ గ్రీన్ అనమాట ఇది. ఆ డిఫరెంట్ గ్రీన్లో వైట్ డాట్స్ వచ్చేటట్టు, ఇక్కత్ డాట్స్ వచ్చేటట్టు వైట్లో తీసుకున్నాం. శారీ మొత్తం ఏంటంటే కింద బార్డర్ అనేది దీనికి హైలైట్ అవుతుంది. చూస్తారు కదా, మంచి ప్యారెట్ గ్రీన్కి పింక్ కలర్లో తీసుకున్నాం. అందులో కూడా ఏంటంటే వేవ్ డిజైన్ ఒకటి వచ్చేసింది. అందులో కూడా ఒక మళ్ళీ టిష్యూ ఫ్యాబ్రిక్ తీసుకున్నాం, టిష్యూ బార్డర్ లాగా తీసుకొని అందులో కూడా టూ కలర్స్ లాగా మనం ఇస్తున్నాం అనమాట. గ్రీన్ అండ్ వైట్ వచ్చేటట్టు టచ్అప్ చేసుకుంటూ వస్తున్నాము. కొద్దిగా అవుట్లైన్ కూడా మనకు డాట్స్ లాగా వచ్చేస్తుంది. కింద బార్డర్కి వచ్చేటప్పుడు కూడా మనకు మంచి గోల్డెన్ డబుల్ కలర్ బార్డర్ లాగా ఇచ్చేస్తున్నాం అనమాట. మెయిన్ వచ్చి కలర్ కాంబినేషన్ దీనికి చాలా హైలైట్ అని చెప్పాలి. శారీ మొత్తం కూడా స్టార్ట్ నుంచి ఎండింగ్ వరకు ఇలాగే వచ్చేస్తుంది మేడం, చాలా డిఫరెంట్గా ఉంటుంది. అండ్ పళ్ళుకి వచ్చేటప్పటికి
చూసారు కదా పళ్ళు చాలా మంచి పింక్ కలర్ తోటి డిజైన్ తోటి హైలైట్ చేసాం అనమాట. అందులో కూడా గోల్డెన్ టిష్యూ లాగా ఇచ్చుకుంటూ హెవీ లాగా చేసాం అనమాట. సో బ్లౌజ్ మాత్రము పింక్ కలర్లో ప్లెయిన్ ఇచ్చేస్తున్నాం. చూసారు కదండి ఇలా వచ్చేస్తుంది. సో చాలా డిఫరెంట్గా ఉంటుంది. వీటికంతా ఏంటంటే బ్లౌజ్ని మనం డిఫరెంట్గా కానీ కుట్టించుకోగలిగితే చాలా బాగుంటుంది సారీస్. సో దీని కాస్ట్ వచ్చి మనకు 9,500 రూపీస్లో మనకు అవైలబుల్గా దొరుకుతుంది. ఇది వచ్చి డబుల్ వార్ప్ ఇక్కత్ అండి, దానివల్ల కొంచెం కాస్ట్ ఉంటుంది. బట్ సింగిల్ వార్ప్ ఏంటంటే ఈ సింగిల్ వార్ప్ డబుల్ వార్ప్ అనేది ఎందుకు చెప్తున్నామంటే మనము సింగిల్ వార్ప్ అనేది కొంచెం అట్లా కట్టుకోగానే ఏంటంటే చాలా ముడత వచ్చేస్తుందండి. అందువల్ల చాలామంది అనీజీగా ఫీల్ అవుతుంటారు, చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నారు. ఈ డబుల్ వార్ప్ ఇక్కత్ అనేది ఏంటంటే మనకు ఈవినింగ్ మీరు ఎన్ని అవర్స్ అయినా కట్టుకోండి, ఈ డబుల్ వార్ప్ షైనింగ్ తగ్గదు అంటే ఇలాగే బాగుంటుందండి. సో అది డిఫరెంట్ వస్తుంది. సో నెక్స్ట్ సారీ చూద్దాం. ఈ సారీ చూడండి, ఇక్కత్లోనే మంచి స్పెషల్ శారీ అని చెప్పుకోవాలి. మంచి ఆఫ్ వైట్ కలర్ తీసుకున్నాం అనమాట. ఈ శారీ స్పెషల్ ఏంటంటే పైన వచ్చే బార్డర్ వచ్చేసి మాత్రం పింక్ కలర్లో ఇచ్చేస్తున్నాం. అది కూడా ఏంటంటే డబుల్ బార్డర్లు ఇస్తున్నాం అండ్ 2 లైన్స్ జరీ లైన్స్ ఇస్తున్నాం. ఈ 2 లైన్స్లో కూడా మళ్ళీ డిఫరెంట్ డిజైన్ అండి. ఇదంతా ఒక డిజైన్ లాగా వచ్చేస్తుంది, బాక్స్ లాగా. ఇదంతా క్రాస్ డిజైన్ లాగా వచ్చేస్తుంది. శారీ మొత్తం ఏంటంటే మంచి ఆఫ్ వైట్ కలర్ మీద పికాక్ డిజైన్ అనేది హైలైట్ చేసాం. ఒక కొమ్మ మీద 2 పికాక్స్ కూర్చున్నట్టు అందులో కూడా కలర్స్ లాగా డిఫరెంట్గా డిజైన్ చేసాం. శారీ మొత్తం కూడా కంప్లీట్ ఇలాగే వెళ్తుంది. చూస్తారు కదా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఈ డిజైన్ అనేది హైలైట్ ఇలాగే వెళ్తుంది. అండ్ కింద బార్డర్ అనేది చాలా పెద్ద బార్డర్ లాగా తీసుకున్నాం. ఇలా చూడండి ఇలా వస్తుంది, మంచి పెద్ద బార్డర్ లాగా తీసుకున్నాం. ఈ సేమ్ పైన అయితే చిన్న బార్డర్ ఇచ్చి అందుకే కొంచెం పెద్ద బార్డర్ లాగా డిజైన్ తీసుకొని ఒక వేవ్స్ డిజైన్ అండ్ క్రాస్ డిజైన్ అనేది చేసాము. అండ్ సేమ్ కింద బార్డర్ కూడా డబుల్ బార్డర్ లాగా వచ్చేస్తుంది. శారీ మొత్తం కూడా కంప్లీట్ ఓవరాల్ ఇలాగే వెళ్తుంది. అండ్ పళ్ళుకి వచ్చేటప్పటికి పింక్ అనేది చాలా హైలైట్ చేసాం. చూస్తారు కదా మంచి టిష్యూ ఫ్యాబ్రిక్ లాగా డిజైన్ చేసుకొని మనం బార్డర్స్ అనేది యాజ్ కంటిన్యూ చేసేసాము. అండ్ బ్లౌజ్ వచ్చేసి మంచి రాణి పింక్ బ్లౌజ్ ఇచ్చేస్తున్నాం అనమాట. కొద్దిగా డిఫరెంట్ మేడం, చాలా డిఫరెంట్గా ఉంటుంది శారీ కూడా. ఇది ఇంకా హైట్ ఉన్న వాళ్ళు కూడా కట్టుకుంటే ఇంకా చాలా బాగుంటుంది శారీ. సో దీని కాస్ట్ మనకు 11,500 రూపీస్లో అవైలబుల్గా దొరుకుతుంది. సో నెక్స్ట్ శారీ చూద్దాం. ఈ శారీ చూడండి, మంచి రాయల్ బ్లూ కలర్కి పింక్ కలర్ కాంబినేషన్తో డిజైన్ తీసుకున్నాము. ఈ శారీ కూడా ఏంటంటే పైన మంచి కడ్డీ బార్డర్ లాగా డిజైన్ చేసుకుంటున్నాము. శారీ మొత్తం మనం బ్లూ శారీ మీద మంచి రౌండ్స్ డాట్స్ లాగా తీసుకొని ఒక ఫ్లవర్ డిజైన్ అనేది హైలైట్ చేస్తాం అనమాట. చాలా డిఫరెంట్గా ఉంటుంది. చూసారు కదా మొత్తం శారీ అంతా మన రౌండ్గా డిజైన్ వచ్చేస్తుంది. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇక్కడ డిజైన్ హైలైట్ అవుతూ ఉంటుంది అనమాట. సో కింద బార్డర్ కూడా చిన్న బార్డరే వచ్చేస్తుంది. మనం పైన పెద్ద బార్డర్ తీసుకుని కింద కూడా సేమ్ పింక్ బార్డర్ హైలైట్ చేసుకుంటాం. మంచి కడ్డీ బార్డర్ మీద హైలైట్ చేసుకుంటూ వస్తాం. శారీ మొత్తం కూడా కంప్లీట్ ఇలాగే వెళ్తుంది. అండ్ పళ్ళు పాటుకు వచ్చేటప్పటికి పింక్ కలర్ అనేది మనం హైలైట్ చేస్తాం అనమాట. అందులో కూడా ఒక టిష్యూ ఫ్యాబ్రిక్ మీద డిజైన్ తీసుకొని ఇలా చేసాం. అండ్ బ్లౌజ్ కూడా మనం పింకే ఇస్తున్నాం. మంచి ప్యాటర్న్ బ్లౌజ్ ఏమైనా కుట్టించుకోగలిగితే చాలా బాగుంటుంది. సో దీని కాస్ట్ వచ్చి మనకు 8,500 రూపీస్లో మనకు అవైలబుల్గా దొరుకుతుందండి. సో నెక్స్ట్ సారీ చూద్దాం. ఈ సారీ చూడండి, మంచి పింక్ కలర్ లాగా తీసుకొని చాలా హెవీ డిజైన్ లాగా తీసుకున్నాము. ఇది కూడా ఏంటంటే డబుల్ వార్ప్ ఇక్కత్ అంటాను మేడం. ఈ సారీ పైన ఏంటంటే మంచి కడ్డీ బార్డర్ లాగా డిజైన్ అవుతుంది. కడ్డీ బ్లూ కలర్ తీసుకున్నాం అనమాట. బ్లూ కలర్ మీద కడ్డీ బార్డర్ హైలైట్ అవుతుంటుంది. శారీ మొత్తం కూడా 2 కలర్స్ బుట్టీస్ లాగా వెళ్ళిపోతుంది మేడం. ఒక ఎలిఫెంట్ అండ్ పికాక్ డిజైన్ వచ్చేటట్టు క్రియేట్ చేశారనమాట. ఇదంతా కంప్లీట్ ఇక్కత్ మీద వచ్చేస్తుంది కాబట్టి చాలా లుక్గా డిఫరెంట్గా ఉంటుంది. అండ్ కింద బార్డర్కి వచ్చేటప్పటికి చూస్తారు కదా మంచి ప్యారెట్ గ్రీన్ అనేది అటాచ్ చేశారనమాట. మంచి కింద వచ్చి బ్లూ కలర్ ఇచ్చేస్తున్నాము, మధ్యలో మాత్రం ప్యారెట్ గ్రీన్ ఇచ్చేస్తున్నాం. ఈ పింక్ అండ్ బ్లూకి మధ్యలో ప్యారెట్ గ్రీన్ వచ్చేప్పటికి చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో అటు సైడ్ కూడా కడ్డీ బార్డర్ యాస్టీజ్ ఇచ్చేస్తున్నాం. శారీ మొత్తం కూడా కంప్లీట్ ఫాలింగ్ మెటీరియల్ వచ్చేస్తుంది, చాలా గ్రాండ్గా వస్తుంది. అండ్ పళ్ళుకి వచ్చేటప్పటికి చూసారు మంచి బ్లూ కలర్ డిజైన్ తీసుకుని అందులో కూడా కడ్డీలాగా హెవీలాగా డిజైన్ చేసుకుంటూ వచ్చాము. అండ్ బ్లౌజ్ పార్ట్కి వచ్చేటప్పటికి బ్లూ అనేది ఇట్లా వచ్చేస్తుంది. సో చాలా డిఫరెంట్గా ఉంటుంది అనమాట. ఇట్లాంటి వాటికి ఏంటంటే కొంచెం బ్లౌజ్ డిఫరెంట్గా కుట్టించుకోగలిగితే చాలా బాగుంటుంది సారీ. అండ్ కంప్లీట్ ఫాలింగ్ మెటీరియల్ మీద వచ్చేస్తుంది. సో దీని కాస్ట్ వచ్చి మనకు 10,800 రూపీస్లో మనకి అవైలబుల్గా దొరుకుతుందండి. సో ఇదండి ఇవాళ ఎపిసోడ్లో ఇక్కత్ సారీస్. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ.